హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మౌని మోన్సి. వాళ్ళ బ్లాగ్ ఏంటంటే చూడండి, మీకు ఎండింగ్ వరకు చూడండి వీడియో. నేను ఏం చేశాననేది మీకు చూపిస్తే ఎలా చేసానో చూపిస్తాను. సో ఇది వచ్చేసి అరిసెలు చేస్తున్నాము. అరిసెలు ఏంటంటే ఎలా చేయాలి కొంతమందికి తెలియదు అన్నమాట. సో మేము వచ్చేసి 1/2 కిలో కొబ్బరి తీసుకున్నాము, ప్లస్ ఒక 10 ఎల్లాచీలు తీసుకున్నాము. సో ఇది మొత్తం తురుము పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఎలా అంటే మనం ఒక 3 టీ గ్లాసులు వాటర్ పోసుకుని అది బాగా తెరలేంత వరకు మనము 5 కిలోలు 6 కిలోల బియ్యం పిండిలోకి 5 కిలోల బెల్లం అన్నమాట. బెల్లం మంచి బెల్లం తీసుకోండి, త్వరగా కరిగిపోవాలి. అది మెత్తగా నలగొట్టుకున్న తర్వాత ఆ వాటర్ తెరలే వాటర్లో బెల్లం వేసుకొని బాగా కరగనివ్వండి బెల్లపు గడ్డ మొత్తం. సో మనం పాకం చెక్ చేసుకోవడం అన్నమాట. పక్క బౌల్లో వాటర్ పోసుకొనేసి సో మనము ఇట్లా ముద్దలా రౌండ్లా చేయాలన్నమాట. చూడండి మా పిన్ని చేసి చూపిస్తుంది. సో రౌండ్గా అది ఎలా అంటే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అన్నమాట. సో వాటర్లో వేస్తే టూబ్ అని శబ్దం రావాలి. సో అది అలా చూపిస్తుంది అన్నమాట. మీకు అది ఎలా వస్తుంది ఫైనల్గా మీకు చూపిస్తాను. సో కొంచెం పాకం సరిపోలేదన్నమాట, అందుకని చెప్పేసి ఇంకొక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో అయిపోతుంది. అది కంప్లీట్గా పాకం మనకు వచ్చేస్తుంది. సో కానీ కలిపెడుతూనే ఉండాలి. కలిపెట్టకపోతే మాత్రం అడుగు మాడిపోదు. యాక్చువల్గా ఇది కలిపెడుతూనే ఉండాలి. సో పదే పదే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఆల్మోస్ట్ మన పాకము లేపాకం కావాలా ముదురు పాకం కావాలనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. చూడండి మళ్ళీ మా పిన్ని సెకండ్ టైము చెక్ చేస్తుంది అది పాకం వచ్చిందా రాలేదా అనేది. సో మేము కూడా అంటే మనం అంత పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు. సో మా పిన్ని చూపిస్తుంది, అలా వేసి చూపిస్తుంది పాకం వచ్చిందా లేదా అనేసి. నవ్వుతుంది అంటే చెప్తుంది అన్నమాట. ఇలా వాటర్లో వేస్తే శబ్దం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా పాకం వచ్చినట్టని. సో కొబ్బరి ఎల్లాచి పౌడర్ ఉంది కదా, అది మొత్తం మిక్స్ చేసుకున్నాం కాబట్టేసి అంటే అది వేస్తున్నాము. పిండి మాత్రం ఏంటంటే అమ్మాయిలు కలపడం అంటే 1 or 2 కిలోస్ అయితే మనము బాగా కలపవచ్చు, కానీ అసలు 5-6 కిలోలు 7 కిలోలు అంటే అంత ఎట్లా తిప్పడం అనేది చాలా కష్టం వస్తుంది. సో మా అమ్మ అన్నమాట, మా పిన్ని తిప్పుతూ ఉంది గరిడి అంటే తెడ్డుతో. ఈ తెడ్డు అనేది మనం చేపించి పెట్టుకొని ఎప్పుడైనా విలేజ్లకు వచ్చినప్పుడు ఎవరో ఒకరి దగ్గర తెడ్డు అనేది చేయించుకెళ్ళండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇదన్నమాట, ఇది మా తాతయ్య చేసిన తెడ్డు అన్నమాట. ఇది మాకు చేసి ఇచ్చారు. సో అది మీరు లేట్ చేయకూడదు అన్నమాట. కొబ్బరి కూడా వేసుకుంటూ ఉండాలి, అది 1 by 1 వేసుకుంటూ ఉండాలి. మీరు ఏంటంటే అరిసెల పిండి తీసుకొచ్చుకున్నప్పుడు అది గట్టిగా నొక్కండి, గాలిపోకుండా. గాలిపోతే అరిసె ఇట్లా పెలుసుగా వచ్చేస్తుంది. అలా కాకుండా గట్టిగా నొక్కి పెట్టుకోండి, మూత గాలిపోకుండా ఉండేటట్టు చూడండి. సో ఇది మాత్రం చాలా కష్టం అండి, ఇది ఒక పెద్ద టాస్క్ లాగే అనుకోవాలి మనం. చూడండి నేను కూడా చేస్తున్నా, కానీ నేను ఎలా అంటే దున్నపోస్తా అంతే. ఇదంతా నేనే దున్నాలని చెప్పి చెరువు కట్ట మీద నుంచి చెరువులో పడి చచ్చిపోయినట్టు. సో నేను వాళ్ళకి కామెంట్ చేస్తానేమో కానీ నేను పని చేయాలంటే చాలా కష్టము. సో మా పిన్ని వేస్తూ ఉంది, నేను చేస్తున్నాను, కానీ బాగా స్వెట్ వచ్చేస్తుంది. ఆ పొగ సెగన మనం చేయాలి, ఆ పొగ వస్తూ ఉంది, కట్టెల పొయ్యి మీద చేయాలి అంటే. సో మీరు కింద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, కానీ మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరున్నా సరే, మీకు కజిన్స్ ఎవరు స్టామినా ఉంటారనేది ఇప్పుడు తెలిసిపోతున్నమాట, ఎంత స్టామినా ఉండేదనేది. సో దీన్ని 6 కిలోల అరిసెలు పాకం పట్టడానికి మేము నలుగురుమే ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం దీంట్లో. చూడండి మామూలు కష్టం కాదండి ఇది చేయాలంటే. మెయిన్ ఏంటంటే ఈ తిప్పడం, పిండి గడ్డలుగా రాకూడదు, స్మూత్గా వచ్చేసేయాలి. చూడు పొగ ఎక్కువైపోయింది, బాగా స్వెట్ వచ్చేస్తుంది, అందుకని చెప్పి ఆ కట్టెలు తీసి పక్కన పెట్టాను. సో మనం పొయ్యి మీదే పెట్టి చేయలేము కాబట్టి దబర్ కింద పెట్టుకొని కూడా ఇట్లా అనుకోండి, మీరు కంప్లీట్గా మంచిగా వస్తుంది. కానీ గడ్డలు లేకుండా చేయాలండి మీరు. ఆ కార్నర్లో చూడండి ఆ తెల్లగా అనేది ఉండకూడదు. పిండి ఎప్పుడైపోతుందని నేను అడుగుతున్నాను, అలపొచ్చి నేను చేయలేనని వెళ్ళిపోయాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ కూడా చేసింది. మా అమ్మ చాలా టెక్నిక్గా చేస్తుంది. మనమేమో కష్టపడుతున్నాం, కానీ మా అమ్మ చాలా సింపుల్గా చేస్తుంది. కానీ చేయడం అంటే అది కలపాలి అంటే మామూలుగా ఒక యుద్ధం జరిగినట్టే అన్నమాట. చూడండి మేము ఒక్కరం పట్టుకొని పోయేసాగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీరు ఏంటంటే నేత అరిసెలు చేసుకోవడానికి కూడా నెయ్యి 1 కిలో 2 కిలోలు తీసుకొచ్చుకొని
కొంచెం 1 కిలో పాకం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం ఒక 10 అరిసెలు 20 అరిసెలు అట్లా చేసుకొని తిన్నాక మళ్ళీ చేసుకోవచ్చు. అది ఒక 1 మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో ఆ పిండి, ఏం కాదు. సో అంతలోకి వచ్చేసి అదిగోండి మొత్తం నీట్గా చేస్తుంది, ముద్దకు వస్తుందా లేదా అనేసి మా పిండి అదిగో నీట్గా చూడండి, ఎక్కడ సైడ్లు కూడా వైట్ అనేదే లేదు కదా, పిండి అనేదే లేదు, మొత్తం కంప్లీట్గా స్మూత్గా కలిపారన్నమాట. సో మీకు చూపించాను కదా ఆయిల్ వచ్చేసి మనం దీంట్లో యూజ్ చేసినాక నెక్స్ట్ దేంట్లో యూజ్ చేయలేము, చూసుకొని ఆయిల్ వాడండి. సో బాగా ఆయిల్ కాలిందో లేదా అనేది దానికి చిన్న బౌల్లా చేసేసి దాంట్లో వేసాము, పొంగుతుంది చూడండి. అరిసె పొంగవంటే నువ్వు వేస్తే ఎంతలేక పొంగతానే అనిందంట. సో మా పిండి వేసిందన్నమాట, బాగా పొంగుతుంది. చిన్న కష్టం కాదురా బాబోయ్ ఆ పిండి కలపడం అంటే, కానీ మేము చేసాము చూడండి. కానీ కేర్ఫుల్గా చేయండి మీరు అరిసెలు చేసేటప్పుడు, ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే మనం చిన్న దానికోసము చేతుల మీద ఏదన్నా చిటుకులు పడినా బొబ్బులు వచ్చేస్తాయి, అప్పుడు చాలా సఫర్ అయిపోవాల్సి వస్తుంది. సో దీనికి వచ్చేసి మీరు పెద్ద గంట తీసుకోండి, చిల్లీల గంట, ఇది పొడవుగా ఉండేది తీసుకోండి, చిన్నది కాకుండా. అంటే మనం పొయ్యిసక్కి ఆ చేయికి అంత ఆవిరి కొట్టేస్తుంది కంప్లీట్గా. చూడండి బాగా వచ్చాయి, అసలుకి నిజంగా చాలా బాగా వచ్చాయి, పొంగుతుంది కూడా. మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఉంటే దిష్టి తగులుతుంది, ఎవరన్నా చూస్తే పాకం చెడిపోతుంది అంటారు. సో అదంతా ఫేక్, మనం చేయాలి అంతేగాని ఎవరైనా చూస్తే ఎలా దిష్టి తగులుతుందండి, అదేం నమ్మకండి. పిల్లలకు పెడితే దేవుడికి పెట్టినంత సమానం. ఫస్ట్ మీ దగ్గర పిల్లలు ఉంటే పెట్టండి, ఏం కాదు. మేము పచ్చిపిండి మేము కూడా ఇచ్చామన్నమాట. చూడు ఇదిగో రౌండ్గా బాగా వచ్చింది. మా పిన్ని ఒక్కటే చేస్తుంది, ఆయిల్ ఎక్కువగా కాలుతుంది, మా అమ్మని కూడా కూర్చోమని చెప్పాం. సో దీనికి ఏంటంటే ఇది అరిసెలు నొక్కునేది అన్నమాట. కింద ఒక ప్లేట్ పెట్టుకొని అరిసె గట్టిగా నొక్కండి, సో ఆయిల్ వచ్చేసి దాంట్లోకి పోతుంది. చూడండి బాగా రౌండ్గా వచ్చింది కదా. నేను మరి సీనియర్ లాగా బిహేవ్ చేస్తున్నాను, చేత్తోనే వేస్తున్నాను, అదేం కాదు. ఆయిల్తో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మన ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకొని వాళ్ళకి పంపిస్తుంటాం. మా పిన్ని వాళ్ళు వస్తే మాత్రం మాకు అన్నీ చేసిస్తారు, మేము ఏది అడిగినా కూడా అలాగా. చూడండి మీరు ఏదైనా పొయ్యి సగం చేయడం అంటే చాలా కష్టం అండి. మనం అనుకుంటాం కానీ అది ఎంత సింపుల్ అని. మా అమ్మ చూడు కాలుతుంది పిండి బాగా, దానికోసం అసలుకి ఎంత తెలివి ఉంది మా మమ్మీకి అనుకున్నాను నేను. చూడు మా అమ్మ ఎంత రౌండ్గా ఎట్లా చేసేసిందో, మేమందరం నవ్వుకున్నాం ఫుల్గా, ఎంత తెలివని. చూడు అరిసెలు చాలా స్మూత్గా ఉన్నాయి. నేను తినేది వీడియో తీయలేదు కానీ టేస్ట్ చేశాను, ఫస్ట్దే టేస్ట్ చేశాను. చూడండి నూనె దగ్గర ఖచ్చితంగా ఇద్దరు వేస్తూ ఉండాలి, ఒకరు తీస్తూ ఉండాలి, ఒకరు నొక్కి ఒక డీస్లో పెట్టుకోవాలి మనం. చూడండి అక్కడ అసలు వేడి ఎట్లా అంటే, మనం మంచి కట్టెలు తీసుకొచ్చి బాగా మంట చేసాము. నిజంగా కట్టెల పొయ్యి మీద త్వరగా అవుతాయి, గ్యాస్ మీద కట్టే కూడా చూడ అలా తీస్తూ ఉండాలి. నాకు ఇంకా చేలంతా ఎర్రగా వచ్చేసినాయి అన్నమాట, ఎందుకంటే ఆ చెక్కలకి కూడా ఆయిల్ వస్తుంది కదా, అందుకోసం ఆయిల్ అంతా ఉంది. అందుకని నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. కానీ మా పిన్ని వాళ్ళు మా అమ్మాయి కష్టపడ్డారు. ఇది ఫైనల్గా అంటే అరిసెలు చేసిన తర్వాత గుజరి అన్నమాట. ఆ సైడ్లో ఉండే పిండి మొత్తం ఒక 2 గ్లాసులు వాటర్ పోసి ఆ బాండీలో కొంచెము ఆయిల్ ఉంచుకొని ఇది మెత్తగా చేసుకోవాలి. స్మూత్గా చేసుకున్న తర్వాత ఆ బాండీలో వేసి పోసుకున్న తర్వాత అది కొంచెం మనకి హల్వా మాదిరి వస్తుంది, అది తీసుకొని తినేయడమేను, చాలా టేస్టీగా ఉంటుంది. అదిగోండి మా అమ్మ అయితే కష్టపడిపోయి అక్కడే పడుకొనేసింది ఫైనల్గా కూడా. నిజంగా బాగా అది వేయించాలి, కొంచెం బాగా అంటే ఒక 1 or 2 minutes వేయించండి. వేయించిన తర్వాత మనకి సేమ్ అంటే హల్వా మాదిరి వచ్చేస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది మీకు. సో అరిసెలు చేసే విధానం ఇదన్నమాట ఫైనల్గా అరిసెలు. ఇవేంటంటే మీ అరిసెలు తీసిన తర్వాత ఒక పట్టపరుచుకొని విడిగా ఆరబెట్టుకోండి, లేదా అతుక్కుపోతాయి అన్నమాట. సో ఫైనల్గా ఇవి వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనేమోన్ ఛానల్. ఒకసారి ట్రై చేయండి, కామెంట్